మీరు చూసే మీ వెలుపల ఉన్న ఈ ప్రపంచం కేవలం అద్దం మాత్రమే. అన్ని సమయాల్లో ఇది మీచే సృష్టించబడుతోంది, బయటికి ప్రదర్శించబడుతుంది. నా సచరిత్రలో కూడా చెప్పాను. ఒక సద్గురువు శిష్యునిలో నేనే అతను అనే బ్రహ్మ చైతన్యాన్ని మేల్కొల్పుతారు అని చెప్పినప్పుడు ఈ వాస్తవం చెప్పాను. సృష్టించేది బ్రహ్మే. మీ సంతోషం, దుఃఖం, ఆనందం, ద్వంద్వత్వం మొదలైన వాటికి మీరే సృష్టికర్త అని పిలవడం ద్వారా నా ఉద్దేశం ఇదే. ఇప్పుడు ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఏకత్వాన్ని సృష్టించే సమయం వచ్చింది. నా అందమైన పిల్లలందరూ ఇదే చేస్తున్నారు. మీలో ప్రతి ఒక్కరి గురించి నేను చాలా గర్వపడుచున్నాను. ఎల్లప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండండి. అల్లా మాలిక్.